చేద్దాం. పవిత్రాత్మ సర్వేశ్వరుని మనం ఆహ్వానించుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొగలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొగలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. Praise the Lord. 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 నన్ను సృష్టించిన తండ్రి వందనం. నన్ను సృష్టించిన తండ్రి వందనం. నన్ను సృష్టించిన తండ్రి ఆరాధన. నన్ను సృష్టించిన తండ్రి ఆరాధన. నన్ను సృష్టించిన తండ్రి మహిమ. నన్ను సృష్టించిన తండ్రి మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా స్తోత్రం. మా మంచి కాపరి వందనం. మా మంచి కాపరి మా వందనం. మంచి కాపరి స్తోత్రం. మా మంచి కాపరి మా స్తోత్రం. మంచి కాపరి ఆరాధన. మా మంచి కాపరి ఆరాధన. మా మంచి కాపరి మహిమ. మా మంచి కాపరి మహిమ. Praise the Lord. 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 ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 31వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము
31వ వచనం నుండి 35వ వచనం వరకు. వచ్చే మ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని సిలువ వేసిరి. అప్పుడు యేసు తండ్రి వీరు చేయనదేమో వీరెరుగరు వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచ్చట నిలుచుచుండిరి. ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకున్న క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొనిము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఈరోజు ప్రత్యేకంగా మనము క్రీస్తు ప్రభు పలికినటువంటి 7 ముఖ్యమైనటువంటి పలుకులు, క్రీస్తు ప్రభు చేసినటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థన, శిలువలో అంటగొట్టబడినటువంటి క్రీస్తు ప్రభు ఆయన పలికినటువంటి పలుకు, మొట్టమొదటి పలుకు, ప్రభు చేసినటువంటి ప్రార్థన, మొట్టమొదటి ప్రార్థన లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివాం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు ప్రభు. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని దానికి ముందు ప్రభు పలికినటువంటి 7 పలుకులు ఒక్కసారి మననం చేసుకుందాం. మొట్టమొదటి పలుకు ప్రభు పలికింది, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. మరి రెండవ పలుకు క్రీస్తు ప్రభు మహా ఆవేదనతో ఉన్నటువంటి ప్రభు శిలువలో పలికినటువంటి పలుకు లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించుదవని నీతో చెప్పుచున్నానని క్రీస్తు ప్రభు తనతో శిలువ వేయబడినటువంటి దొంగవానికి పలికినటువంటి రెండవ పలుకు. అదేవిధంగా మూడవ పలుకు ప్రియమైనటువంటి సహోదరులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చూస్తాం. క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తనకు ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి ఒక బహుమతిని ఈ లోకంలో ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు సర్వమానవాళికి. క్రీస్తు ప్రభు వెంబడించేటువంటి ప్రతి ఒక్క శిష్యునికి, ప్రతి ఒక్క క్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి తన యొక్క తల్లిని మనకి తల్లిగా ఆయన ప్రసాదించినటువంటి గొప్ప బహుమతి. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములో, తన తల్లియు తను ప్రేమించినటువంటి శిష్యుడును దగ్గర నిల్చుండుట యేసు చూసి, యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. చూడండి,
క్రీస్తు ప్రభు పలికినటువంటి చేసినటువంటి ప్రార్థన మూడవ ప్రార్థన. నాలుగో ప్రార్థన నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభువు మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ప్రభు పలికినటువంటి పలుకు నిస్సహాయ స్థితిలో, తండ్రి ఏలి ఏలి లామా సబస్తాని అనగా నా దేవా నా దేవా నన్నేలా చేయబడిచిదివి అని ప్రభు పలికినటువంటి నాలుగవ పలుకు. ఐదవ పలుకు ప్రియమైనటువంటి సహోదరులారా, మార్కు సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు పలికినటువంటిది నాకు దాహం అవుచున్నది. అదేవిధంగా ఆరవ దేవుడు చేసినటువంటి పలికినటువంటిది యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో సమాప్తమైనదని ప్రభు పలికాడు. చివరి పలుకు ప్రియమైనటువంటి సహోదరులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో తండ్రి నా ఆత్మను నీ చేతిలోకి అప్పగించుచున్నాను. ఈ 7 పలుకులు ప్రియమైనటువంటి సహోదరులారా క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన. ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ 7 పలుకులను మనం ధ్యానించలేము, ఎందుకంటే సమయం సరిపోదు. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరితో నేను ఈ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం విన్నటువంటి సువిశేషపట్నం లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. మొట్టమొదటిది క్రీస్తు ప్రభు పలికినటువంటి పలుకు, ఆయన చేసినటువంటి ప్రార్థన. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ మాట సర్వ మానవాళి పాప పరిహారార్థమై, పాప క్షమాపణకై, పాప విమోచనముకై యేసు చేసినటువంటి గొప్ప ప్రార్థన. సర్వమానవాళ్ళు కుల మత భేదం లేకుండా క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఆయన మహా ఆవేదన పొందుతూ శిలువ మీద పలికినటువంటి పలుకు సర్వమానవాళి పాప పరిహారార్థమై, సర్వమానవాళిని రక్షించాలని ఆయన చేసినటువంటి ప్రార్థన. చూడండి, సహజంగా ఎవరైనా స్లేవకు అంటగొట్టినట్లయితే ఆ రోజుల్లో, ఇంతకు ముందు మీతో పంచుకున్నాను, స్లేవకు అంటగొట్టబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే సహజంగా తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను దూషిస్తాడు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి నాకెందుకు వచ్చింది, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల వల్లే కదా ఇటువంటి బాధను, ఇటువంటి ఆవేదన నేను పొందుతూ ఉన్నానని నిస్సహాయమైనటువంటి స్థితిలో అటువంటి వ్యక్తి తల్లిదండ్రులను దూషిస్తాడు, తన స్నేహితులను దూషిస్తాడు. ఎందుకంటే ఎవరు వచ్చి ఆయనకి సహాయం చేయటం లేదు. కానీ ప్రియమైనటువంటి సహోదరులారా, ఎంత అవమానము చెందినటువంటి లోకరక్షకుడు ఈటి చేత ఆయనను పొడిచినప్పుడు, తర్వాత ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఉమ్మేసినప్పుడు, అనేకమైనటువంటి బాధలకు గురి చేసిన ఆయన నోటి నుండి ఒక్క ఇతరులను దూషించటం కానీ, ఇతరులను శపించటం కానీ, ఇతరులను గురించి తండ్రిని ప్రార్థిస్తూ వీరిని శిక్షించమని అన్నటువంటి మాట మాత్రం ఆయన నుండి రాలేదు. ఆయన నుండి వచ్చినటువంటి మాట ఏమిటి? తండ్రి, నా దేవా, నా కన్న తండ్రి, నన్ను పంపించినటువంటి నా దేవా, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రాధేయపడినటువంటి క్రీస్తు ప్రభు. ప్రియమైనటువంటి సహోదరులారా, సుగంధపు చెట్టు తనను నరుకు గొడ్డని కూడా సువాసనతో నింపునట్లు, ఎవరైనా సుగంధపు చెట్టుని గొడ్డలతో నరికితే ఆ గొడ్డలు కూడా సువాసన వెదజల్లుతుంది. మరి అటువంటి తనను చంపు వారి కోసం, తనను హింసించిన వారి కోసం, తనను అవమానపరిచినటువంటి వారి కోసం, తనను చిత్రహింసలు చేసినటువంటి వారి కోసం ఆ కరుణామయుడు చేసినటువంటి ప్రార్థన. ప్రియమైనటువంటి సహోదరులారా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు కరుణామయుడు, దయామయుడు.
అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు ఎవరిని ఉద్దేశించి ప్రార్థిస్తూ ఉన్నాడు? ఎవరిని ఉద్దేశించి ఆయన యొక్క ప్రార్థన తన తండ్రికి చేస్తున్నాడంటే, తనను శిలువ మరణమునకు ఎవరైతే అప్పగించారో, ఎవరైతే ఆయనను పిడికల గుద్దతో గుద్దారో, ఎవరైతే ఆయన మీద ఉమ్ము వేశారో, ఎవరైతే ఆయన తలకు ముండ్ల కీరటం పెట్టారో, ఎవరైతే తన చర్మాన్ని కొరడా దెబ్బలతో చీల్చారో, వారందరి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు. ఆనాడు యూదులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను అవమానంగా శిలువకు అంటగొట్టి ఈ యొక్క మరణ శిక్షను విధించారు. మరి మనము కూడా ఈ లోకంలో మనం చేసేటువంటి అనేకమైనటువంటి పాపాల వల్ల, దేవునికి విరుద్ధంగా చేసేటువంటి అనేకమైనటువంటి కార్యాల వల్ల మనము కూడా ప్రభుని అనేక సార్లు మనము మన యొక్క పాపాల ద్వారా ఆయనను అవమానపరుస్తూ ఉన్నాం, శిలువకు అంటగొడుతూ ఉన్నాం. మరి ఆ యేసయ్య అనునిత్యం మనందరి కోసం తండ్రిని ప్రార్థించేది ఇదే. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? ఆయనలా ప్రేమించేది ఎవరున్నారు ఈ లోకంలో? ఆయన క్షమించేది ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేదు. అటువంటి కరుణామయుడు శిలువకు అంటగొట్టబడినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఈ సర్వమానవాళి కోసం చేసినటువంటి ప్రార్థన, ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఈ యొక్క పలుకుని, ఈ యొక్క ప్రార్థనను మనం 3 ముఖ్యమైనటువంటి విభాగాలుగా మనం ధ్యానించుకోవచ్చు. మొట్టమొదటిది, ఆ పలుకులో ఉన్నటువంటి మొట్టమొదటి పలుకు ఏమిటి? తండ్రి, తండ్రి. రెండవది, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు. మూడవది, క్షమించు. మరి ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాల గురించి లోతుగా మనము ధ్యానించుకున్నాం. మొట్టమొదటిది తండ్రి. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మొట్టమొదటి మాటలో తండ్రికి ప్రార్థిస్తున్న ప్రభువును మనము చూడాలి. ఆయన యొక్క బహిరంగ జీవితంలో అనునిత్యము ఎవరితో ఆయనకు అనేకమైనటువంటి ఈ అనుబంధాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ తన తండ్రితో ఉన్నటువంటి అనుబంధం మనము మర్చిపోకూడదు. ఆయన ఏ కార్యము చేసినా, ఏ ప్రార్థన చేసినా, మరణించినటువంటి లాజరును తిరిగి పునరుత్థానం చేసినా ఆయన మొట్టమొదటిగా ఆశ్రయించింది ఎవరిని? తలుచుకున్నది ఎవరిని? ఎవరిని ప్రార్థించాడు ఆయన? తండ్రిని. ప్రతి విషయంలో తండ్రికి విధేయుడై ఉన్నాడు. ప్రతి విషయంలో తండ్రికి ఆయన చేసినటువంటి మొర మనము ప్రతి ఒక్కరము మన ఆధ్యాత్మిక జీవితంలో ఇది తప్పనిసరిగా మనము నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, తండ్రి అనే పిలుపునకు యేసు ప్రభు పలికినటువంటి మొదటి మాట మరియు చివరి మాట ఇదే పలుకు. చివరి పలుకు, మిడిల్ ఉన్నటువంటి పలుకు ఆయన తండ్రి. తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తూ ఉన్నాను. పలికినటువంటి మొట్టమొదటి పలుకు తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు ప్రభు. మరి యేసు తండ్రి అనే సంబంధాన్ని మనము క్లుప్తంగా ధ్యానించుకున్నట్లయితే, తండ్రి నీవు జ్ఞానులకు వివేకులకు మరుగు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో తండ్రి క్రీస్తు ప్రభు తండ్రికి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు ఇలా అన్నారు,
పరలోకమునకు భూలోకమునకు అధిపతివైనటువంటి తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు నువ్వు మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరిచింది. చూడండి ప్రియమైనటువంటి సహోదరుల, ప్రతి విషయంలో క్రీస్తు ప్రభు తండ్రికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, ప్రతి విషయంలో తండ్రితో పంచుకున్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని మనము దైనందిన జీవితంలో మనం పాటించాలి. లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనములో, లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనములో యేసు వారితో, మీరు ఎలా నిద్రిస్తున్నారు? లెండు శోధన గురి కాకుండాకై ప్రార్థన చేయుడు అని చెప్పారు. చూడండి, క్రీస్తు ప్రభు తన తండ్రితో గెత్సెమని తోటలో ప్రార్థిస్తూ ఉండగా శిష్యులు నిద్రిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారిని ఆయన మేల్కొల్పుతూ, నేను ఏ విధంగా అయితే నా తండ్రితో నేను ఈ ప్రార్థనలో గడుపుతూ ఉన్నానో మీరు కూడా ఆయన ప్రార్థించమని కోరుతూ ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనంలో, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు మరణించినటువంటి లాజర్ను లేపినటువంటి విధానాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఓ తండ్రి, చూడండి క్రీస్తు ప్రభుకి తండ్రిలో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం, ఆయన తండ్రి కుమారుడు చేసినటువంటి ప్రార్థన ఎన్నడూ విడనాడని, తండ్రిని ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా తన యొక్క కుమారునికి తన యొక్క ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం చూడండి అక్కడ. చదవమ్మా. ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడు. చూడండి, అప్పటికి లాజర్ని ప్రభు జీవవంతుడిగా లేపలేదు, సమాధిలోనే ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు తన తండ్రికి విన్నవించినటువంటి ప్రార్థన, ఓ నా తండ్రి, నువ్వు నా ప్రార్థన ఆలకించినందుకు నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం అడక్క ముందే దేవుడు మనకు అనేకమైనటువంటి ఆశీస్సులను, వరాలు ఇస్తున్నాడనేటువంటి నమ్మకంతో ప్రభుని మనము స్తుతించాలి, మహిమపరచాలి. మన ప్రార్థనలు ఎప్పుడు చూసినా ఏముంటాయి? నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇదే. కన్నీటి ప్రార్థనలు కూడా అంతే. మనం అడిగేవన్నీ గొంతమ్మ కోరికలే. కానీ క్రీస్తు ప్రభు నుండి మనం నేర్చుకోవాలి. ప్రభు ఎంత నమ్మకంతో, తండ్రి నా ప్రార్థన ఆలకించినందుకు నేను కృతజ్ఞుడను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రార్థనలు ఎప్పుడు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. కృతజ్ఞత చేసినటువంటి ప్రార్థనను దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడనేటువంటి నమ్మకాన్ని ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభు తనకున్నటువంటి ఆ యొక్క సంబంధం, తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనము గమనించాలి. అదేవిధంగా ఈ ప్రార్థనలో మొదటి ప్రార్థన, 4వ ప్రార్థన, 7వ ప్రార్థనలో తండ్రికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. ఈ 7 మాటల్లో 3 సార్లు తండ్రిని ప్రార్థించాడు మన యేసయ్య. ప్రారంభ ప్రార్థనలో, ముగింపు ప్రార్థనలో, అలాగే మధ్యలో కూడా తండ్రిని గుర్తుపెట్టుకున్నాడు. 4వ ప్రార్థన చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచి. చూడండి, ప్రభు తండ్రి తన చెయ్యిని విడిచినటువంటి ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా నిస్సహాయ స్థితిలో ఆయన వేలాడుతూ, తండ్రి ఓ నా దేవా నా చెయ్యి నువ్వు ఎలా విడిచితివని ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా తండ్రికి విన్నవించుకున్నటువంటి ప్రార్థన
ప్రియమైనటువంటి సహోదరు. మరి తండ్రితో ఆయనకున్నటువంటి అటువంటి సంబంధాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనములో క్రీస్తు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు క్రీస్తు ప్రభు ప్రార్థించాడు. ఆకాశములకు ఎత్తుతూ తన తండ్రిని ప్రార్థించాడు. తండ్రికి కృతజ్ఞత తెలిపాడు. తండ్రిని అర్థించాడు. తండ్రిని ప్రాధేయపడ్డాడు. తండ్రి వల్లే ఆయన ఈ లోకంలో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరుల, రోమా సైన్యం యేసుని శిలువపై బంధించగలిగింది, కానీ ఆయనను ప్రార్థించకుండా నిరోధించలేకపోయింది. రోమా సైన్యం యేసుని శిలువపై బంధించారు, కానీ తన తండ్రికి ప్రార్థించడానికి, తన తండ్రితో ముఖాముఖిగా ప్రార్థించేటువంటి ఆ యొక్క సమయాన్ని ఆయన నుండి దూరం చేయలేకపోయారు. ప్రతి ఒక్కరూ ఆయనను విడనాడారు. తను ఎంతగా ప్రేమించినటువంటి శిష్యులు కూడా పారిపోయారు. కానీ యేసయ్యకు తెలుసు, తను ఈ లోకానికి పంపించినటువంటి తన తండ్రి ఎన్నడూ ఆయనను విడనాడనని మన యేసయ్యకు తెలుసు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయబట్టి వేలు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయబట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనకు నేర్పించేది, శ్రమలోనైనా, బాధలోనైనా, కష్టంలోనైనా, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్న నా తండ్రి నన్ను ఎన్నడూ విడనాడని యేసయ్య మనకందరికీ ఈరోజు బోధిస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన స్లేవకు అంటగొట్టి పడినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తండ్రిని ఆయన ఏమని అడుగుతూ ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. తండ్రిని ప్రశ్నించడం లేదండి. ఓ నా తండ్రి, నాకు ఎందుకు ఇచ్చేవి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి, నేను ఎందుకు ఇది భారమైనటువంటి స్లేవ నేను ఎందుకు మోయాలి అని తండ్రిని ఎన్నడూ ఆయన ప్రశ్నించలేదు. తండ్రిని ఎన్నడూ ఆయన నిందించలేదు. తనకు విధించినటువంటి శిలువ మరణాన్ని తప్పించమని తండ్రిని ప్రార్థించలేదు. శిక్షను తగ్గించమని ప్రార్థించలేదు. ఎవరిని ఆయన నిందించటం లేదు. ఆయన చేసినటువంటి ప్రార్థన, గొప్ప ప్రార్థన ఏమిటంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని
ఆయన ప్రార్థించాడే తప్ప తండ్రిని ఎన్నడూ ఆయన ప్రశ్నించలేదు, నిలదీయలేదు, తండ్రిని దూషించలేదు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు, మొయ్యలేనటువంటి కుటుంబ భారం, అనేకమైనటువంటి అప్పుల భారం, అనేకమైనటువంటి రోగాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనం పడుతూ ఉంటాం. అప్పుడు మనం ఎవరిని దూషిస్తామండి? ఎవరిని దూషిస్తాం? శిలువకు అంటగొట్టబడినటువంటి ప్రభువుని. ఎందుకంటే ఆయన మాట్లాడలేదు కదా. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా, అంతా మన మంచిది. కష్టమైనా, బాధలైనా, రోగాలైనా, ఏమైనా సరే అన్నీ మన మంచికే జరుగుతాయి. ఎంత చెట్టుకి అంతే గాలి. అది తెలుసుకుని ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ముందుకు వెళ్ళాలి. మన విశ్వాసంలో మనము పయనించాలి. మరి అదేవిధంగా మనం విన్నటువంటి, మనం చూసేటువంటి అనేకమైనటువంటి పునీతులు, శిష్యులు కూడా ఇదే తరహాగా వారు శిక్షణ పొందినప్పుడు ఎవరిని దూషించలేదండి. మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తి స్టెఫాన్. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనంలో కూడా పునీత స్టెఫాను తనను రాళ్లతో చంపినటువంటి వారిని దూషించలేదు, కానీ వారి కోసం ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం, ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎవరన్నా దూషించారంటే అసలు అమ్మమ్మ ఎన్ని బూతులు, ఎన్ని శాపనార్థాలు. అయ్యో, ఎవరు బతకలేరు అక్కడ. అవునా కాదా? ఎవరు బతకలేరు అక్కడ. మన నోరు తెరిస్తే చాలు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుని పుత్రుడిని, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఆదివారం వెళ్తాను, అన్ని వెళ్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను అని చెప్తాం. కర్మగాలి ఎవరైనా ఏమన్నా మాట అన్నారా చాలు, మటాషే. కానీ చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, నేను విశ్వసించి నేను వెంబడించేటువంటి నా యేసయ్య, ఆయన నాకు నేర్పించేటువంటిది, ఆయన మనకి ఒక ప్రార్థన రూపంలో మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా పునీత పౌలుడు ఈ విధంగా, మేము శపించినప్పుడు దీవింతుము, హింసించబడినప్పుడు సహింతుము అని పౌలు గారు చెప్తున్నారు. చదవండి అక్కడ. మేము శపింపబడినప్పుడు దీవింతుము, హింసించబడినప్పుడు సహింతుము. ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి స్వభావం, అటువంటి గుణం నాలో ఉందా? ఇటువంటి స్వభావం మరి చదవండి, అందరు చెప్పండి. మేము శపించబడినప్పుడు, అందరూ గట్టిగా చెప్పండి. మేము శపించబడినప్పుడు దీవింతుము, హింసించబడినప్పుడు సహింతుము. ప్రైజ్ ది లార్డ్. అది నిజమైనటువంటి క్రైస్తవత్వం. ప్రియమైనటువంటి సహోదరులు, ఈరోజు ప్రభు మనకందరికి ఇచ్చేటువంటి సందేశం. అదేవిధంగా పేతురు గారు ప్రార్థనలో కూడా, పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 9వ వచనంలో పేతురు గారు కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు, కీడుకు కీడు, దోషణకు దోషణము చేయకుడు, అందుకు మారుగా ఆశీర్వదింపుము. ప్రైజ్ ది లార్డ్. కర్మగాలి మనం నడిపేటువంటి బండి, బైక్ మీద మనం వెళ్తున్నామా? మనకన్నా ఎవడైనా స్పీడ్గా వెళ్ళాడా? అయ్యో, ఎన్ని దూషణలు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? కీడుకు కీడు, దోషణకు దోషణ చేయకుండా అందుకు మారుగా ఆశీర్వదించాలి. క్రైస్తవులు అంటే ఇతరులను ప్రేమించేవాళ్ళు, క్షమించేవాళ్ళు, దీవించేవాళ్ళు. దట్ ఈస్ అవర్ నైజం. ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు ఈరోజు మనకందరికీ ఆయన ఇచ్చేటువంటి సందేశం
తండ్రి ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, కరుణిస్తూ ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, తండ్రి మనల్ని ఏ విధంగా దీవిస్తూ ఉన్నాడో మనం ఇతరులకు దీవెనకరులుగా ఉండాలి. మొట్టమొదటి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, వీరేమి చేస్తున్నారో వీరే, వాళ్ళకి ఏం తెలియదండి. ప్రభు ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు, వీరేం చేస్తున్నారో వీరెరుగురు, ఏం తెలియదు వాళ్ళకి. ఆయన కొరడా దెబ్బలతో కొట్టడం తెలీదా, ముళ్ళో కిరీటం పెట్టి ఆయన కొట్టడం తెలీదా, ఉమ్మేయడం తెలీదా, ఆయన స్లేవ్ కొట్టి ఈట చేత పొడిచినప్పుడు వాళ్ళకి తెలీదా? మరి ఏం తెలియదు వాళ్ళకి, మరి ఏం తెలియదని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం తెలియదు వాళ్ళకి చెప్పండి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాం, వాళ్ళకి ఏం తెలియదంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఈయన దేవుని కుమారుడని వారికి తెలియదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది వాళ్ళకి తెలియదు. ఈయన లోకరక్షకుడని, లోకాన్ని రక్షించడానికి పంపబడినటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల అని వారికి తెలియదు. అందుకనే ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఆయన అనేటువంటిది స్లేవకు అంటగొట్టిందని కాదు, ఆయనను విశ్వసించలేదు, ఆయన నమ్మలేదు, అందుకని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో వారికి ఏం తెలియదంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడా, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూసి మేము ఆరాధించక వచ్చింది. ఈయన మెస్సయ్య అని వాళ్ళకి తెలియదు, దేవుని యొక్క కుమారుడని వారికి తెలియదు. అందుకనే ప్రభు వారి కోసం ప్రార్థన చేస్తుంది. ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడని, మెస్సయ్య అని, ఇమ్మాన్యుయేల్ అని వారికి తెలియదు. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, మరునాడు యేసు తన వద్దకు వచ్చినటువంటి వచ్చుటను చూసి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. ఈయన లోక పాపాలను కడిగేటువంటి గొర్రె పిల్లని వాళ్ళకి తెలియదు. సర్వ మానవాళి పాప రక్షణ కోసం గొర్రె పిల్లగా ఈ లోకంలో ఆయన మరణించాడు, స్లేవకు అంటగొట్టబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడని, తిరిగి ఆయన పునరుత్థానుడు అవుతాడని వాళ్ళకి తెలియదు. అందుకనే ప్రభు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నారో మరణాన్ని జయిస్తారని వారికి తెలియదు, 2వ రాకడలో న్యాయాధిపతిగా వస్తారని వారికి తెలియదు, ముందుగానే చెప్పబడినటువంటి ప్రవచనాలన్నింటినీ మేము నెరవేరుస్తున్నామన్న సంగతి సిలువ వేసినటువంటి వారికి తెలియదు. ఆయన కోసం పాత నిబంధనలో ఎన్నో వాక్యాలు ప్రవచించబడ్డాయి. అవన్నీ ఈరోజు సిలువకు అంటగొట్టబడినటువంటి యేసేలో అవి నెరవేరుస్తున్నాయని వారికి తెలియదు. అందుకనే ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రాధేయపడ్డాడు. ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు తన బాధను తగ్గించమని ప్రార్థన చేయటం లేదు. ఏలియా వలె ప్రాణం తీసుకోమని ప్రార్థించటం లేదు. ఏలియామని ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త ఏమని ప్రార్థన చేశాడు? తనకు ప్రాణహాని ఉందని, తన ప్రాణము తీసివేసమని ప్రార్థించాడు దేవుని. కానీ ప్రభు ప్రార్థన చేయట్లేదు అలాగా. 7 సార్లు కాదు, 70 సార్లు క్షమించమని చెప్పినటువంటి ప్రభువు చెప్పినది ఆయన చేసి చూపించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఈరోజు 3వది, ప్రభు చేసినటువంటి ప్రార్థన ఏమిటి?
క్షమాపణ. ప్రభువా, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఈ ఆధునిక ప్రపంచంలో. ఎక్కడ చూసినా యుద్ధాలే. ఉదయం లెక్కటమే మన విలేజ్ల్లో మన చుట్టుపక్కల యుద్ధ వాతావరణమే. థ్యాంక్ గాడ్ ఇప్పుడు రన్నింగ్ వాటర్ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఒకప్పుడు లేనప్పుడు ఇక బిందులతోనే వెళ్తాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రభు మనకందరికీ ఆయన ఇచ్చేటువంటిది క్షమాగుణాన్ని కలిగి ఉండాలి, క్షమించాలి. ఆయనే క్షమిస్తూ ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనములో దేవుని వాక్యం చూస్తాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనములో, కనుక ఈ విధముగా చూడండి, మీలో ఒక్కొక్కడును తన సోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించు. మన అందు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. మనం రక్త సంబంధికులకి బద్ధశత్రులు అవుతున్నాం ఈ రోజుల్లో. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు లేవు, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయతలు లేవు. స్వార్థము, అసూయ, పగ, కక్షలతో మ్రగ్గుతూ ఉన్నటువంటి మన జీవితంలో ప్రభు ఈ రోజు మనకు నేర్పించేది, ప్రియమైనటువంటి సహోదరులారా, క్షమాగుణాన్ని. క్షమించమంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో మనము, నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోటి సేవకునికి. దేవుడు మనల్ని క్షమించమని మనం కోరుకుంటా ప్రార్థన చేస్తాం. అదే సేవకుడు, అదే సహోదరుడు మన మీద ఏమన్నా గొడవలు కానీ ఏదైనా జరిగితే మనం క్షమించడానికి మనకి మనసులుగా. అది ఎక్కడ న్యాయమో ఒకసారి ఆలోచించు. 32వ వచనములో, 18వ అధ్యాయం 32వ వచనములో, ఓరి నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. 33వ వచనం, నేను నిన్ను క్షమించినట్లు నీవు నీ సోదరుని క్షమించవద్దా అని అతనికి కఠిన శిక్ష విధించి. ప్రియమైనటువంటి సహోదరులారా, నెపోలియన్ చక్రవర్తి ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో, ఆయన ఒకసారి తన జైల్లో ఉన్నటువంటి ఖైదీలను సందర్శించాడు. ఎవరు? నెపోలియన్ చక్రవర్తి జైల్లో ఉన్నటువంటి ఖైదీలను ఆయన సందర్శించాడు. ఒకరితో ఒకరు ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనను గౌరవంగా ఆహ్వానించి, చాలా మంది మాత్రం, అయ్యా నేనే తప్పు చేయలేదు, దీనికి శిక్షకు నేను అర్హుని కాదు అని చెప్పుకుంటూ పోయారు. ఒకే ఒకడు నెపోలియన్ చక్రవర్తితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేను పొందేటువంటి ఈ శిక్ష దానికి నేను తగినటువంటి వాడిని, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. చివరిగా ఆయన మొత్తం జైలంతా తిరిగి సందర్శించి వెళ్ళిపోయేటప్పుడు జైలు అధికారికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏమని చెప్పుంటాడు? ఎవరైతే శిక్షను ఇది నేను అనుభవించేటువంటి శిక్ష ఇది సరైనదే అని ఒప్పుకున్నాడో అతన్ని మాత్రమే నువ్వు విడుదల చేయి, మిగతా వాళ్ళందరినీ. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి ఒక్కరూ మనము అప్పులు చేస్తాం. ప్రతి ఒక్కరు ఏదో విధంగా ఇతరులకు దూషిస్తాం, ఇతరులు దూషిస్తాం. మనము క్షమాపణని కోరుకుంటాం. తద్వారా ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం. నా తర్వాత దేవుడి మాస్టర్ 10 నిమిషాలు మాట్లాడతారు.
మాస్టర్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తింతాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తింతాను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మనసుకే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపయు స్తుతించుటవానను, ఆరాధన ఆపయు స్తుతించుటవానను. స్తుతించుటవానను. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీరే కాలములైనా కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపయు స్తుతించుటవానను, ఆరాధన ఆపయు స్తుతించుటవానను, స్తుతించుటవానను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రభు చేసినటువంటి సేవలో చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏమిటది? తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు, మీరు క్షమించు. సరే, మనం ఏం చేస్తున్నా మనకు తెలుసా? ఒకరినొకరు పరీక్షించుకోవాలి. మనం ఇతరునొకరిని దూషించుకోవడం కాదు. నేనేం చేస్తున్నాను నేను ఆలోచించు. తద్వారా ఈ యొక్క విషయాన్ని ధ్యానిస్తూ మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ సోదరభావం కలిగి మన క్రైస్తవత్వం మనల్ని మనం దూషించుకుంటాం. దేవుడు